గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మేము కూలి పని పోయిన సార్, నేను నాకేం తెలియదు సార్. నేను ఇప్పుడు వచ్చినాను సార్, కాలిపోయినాయి సార్. కుట్ట బట్టలు లేవు, తిన్న బుచ్చులు లేవు, అన్ని కాలిపోయినాయి సార్. సిలిండర్, పొయ్యిలు, ముక్కుంటుకున్న మంచం, ఫ్యాన్లు ఏమి లేవు సార్. కట్టుకున్న బట్టలు ఉంది సార్. డబ్బులు కూడా కాలిపోయినాయి సార్. బంగారు ఉన్నది కాలిపోయింది సార్. పాపకు పెళ్లి చేసుకుని ఉంది సార్. బంగారు కూడా కాలిపోయింది సార్. అంతే సార్. ఈ రెండిళ్ళేనా ఇంకేమన్నా? ఈ రెండిళ్ళే సార్. ఈ రెండిళ్ళే జరిగాయని చెప్పాలి. అనుమానంగా భావిస్తున్నారు. ఈ రెండే సార్, ఈ రెండే కాలిపోయినాయి సార్. అదే ఈ రెండే ఇలా జరిగాయని చెప్పినటువంటి ఏమన్నా మీరు భావిస్తున్నారా? ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, ఇలా ఎలా జరిగింది సార్. మేము కూలి పని బొచ్చలు కిట్టే జరిగి ఉండేది సార్. సుమారుగా ఎంత అమౌంట్ ఉండొచ్చు అక్క? ఉంటది 3 లక్షల దాకా ఉంటది ఇంట్లో. బంగారు కూడా 3 సవర్లు 1,20,000 డబ్బులు, ఫ్యాను, సిలిండర్లు 2. సిలిండర్ కూడా అయిపోయిందా? సిలిండర్ ఏమన్నా అయితే మళ్ళీ పక్క చుట్టుపక్కల వాళ్ళకి కూడా రావాలి కదా. సిలిండర్ ఖాళీ సార్, పేలిపోయినాయి సార్. మంచం, పరుపులు, తిన్న బుచ్చులు ఏమి లేవు సార్. చూడదు అవుపడతలు మీకు. ఏమి లేవు సార్. కట్టుకున్న బట్టలు కూడా లేవు సార్. ఏమి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా లేవు, కాలిపోయినాయి సార్. ఆయన మొత్తం కాలిపోయినాయి. ఎప్పుడు ఏ టైంలో జరిగింది? ఏ టైంలో జరిగింది ఆయన. నాకు మనిషి వచ్చినారు 4 గంటలప్పుడు పరికిచ్చినాడు. నేను సెంటర్లో పని చేస్తా సార్. నేను ఎక్కడి సెంటర్లోనే ఆడికి చాలా దూరం. చెప్తే మీకు తెలిసింది? మాకు తెలియదు సార్. ఈ ఊర్లే తాళం వేసుకోపోయింది సార్. నేను పూరిల్లే గోళ్ళ కట్టాను వచ్చాడు పూరిల్లే. మొత్తానికి పైగా మీరు గవర్నమెంట్ సహాయం చేయాలంటారా? ఏ వల్ల జరిగిందంటారు? ఏ వల్ల జరిగింది ఏం చెప్తారు సార్, మాకు తెలీదు. ఏళ్ళే జరిగింది 2 గంటలప్పుడు. అదే అంతవరకు సార్. కట్టుకున్న బట్టలతో వచ్చాను నేను. ఇంకేం లేదు సార్. మా ఆయన కూడా బాగలేక హాస్పిటల్కి పోనాడు, నారాయణ హాస్పిటల్కి. గవర్నమెంట్ లో ఇంకేమైనా దీంట్లో ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు, డబ్బు, బంగారు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. అయ్యే ఉండొచ్చు, ఇంకేం లేవు. సిలిండర్లు 2 కాలిపోయినాయి. మంచం, పరుపులు, సామాను, డబ్బులు, బట్టలు ఏమి లేవు. అన్ని కాలిపోయినాయి. బీరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమి లేవు, అన్ని కాలిపోయినాయి మొత్తం. మాదే చిన్న, అది ఏమైందో తెలీదు. మేమైతే లేము. నేను పాస్ పనికి వెళ్తాను. నేను వెళ్ళి వచ్చే లోపల ఎట్లాగా జరిగించున్నా. నేనైతే లేను. ఆల్రెడీ ఇంతకు ముందు వైర్లు పడి ఆ పక్క అంతా గాలిపోయింది ఇంతకు ముందు. ఇప్పుడైతే నేనైతే చూడలేదు చిన్న. నేను పాస్ పనికి వెళ్ళాను. బాబు కూడా ఇంట్లో నిద్రపోతుండాడు. కానీ బాబు లేదు, చూసేలేక కూడా పక్కన సగం ఇల్లు కాలిపోయింది. ఇంట్లో మీ నాన్న ఒక్కరే ఉన్నారంట? మా బాబు ఒక్కడే ఉన్నాడు. ఇది బాబు వయసు 13వ సంవత్సరం ఇప్పుడు పెట్టింది. ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు? అవునే. ఇంట్లో ఒక 4.5 లక్షల డబ్బులు, 4 సవర్ల దండ, 3 జతల కమ్మలు, 3 జతల ఉంగరాలు, గొలుసులు, మొత్తం అవి ఒక 5 లక్షల దాకా బంగారు. ఇల్లు కట్టుకుందాం అన్ని, ఇల్లు కట్టుకుందాం అని డబ్బులు తెచ్చిపెట్టి 4.5 లక్ష, పొదుపు 1.5 లక్ష మొత్తం. ఇప్పుడు రేపు పొద్దున ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎట్ట కట్టాలో నేను. అన్ని ఏలేసిన ఈ బట్టలు తప్ప ఏలా మాకు. ఇల్లు ఎప్పుడో అనుకున్నా. ఇక్కడ 2 రోజుల తర్వాత పనికి పోచేలాకి జరిగేసింది. ఏం జరిగిందో తెలియదు. 3 గంటల టైంలో. 3, 2:15 ఆ టైంలో. అవునే. అప్పుడప్పుడు వైర్లు రాసుకొని నిప్పుల్లాగా రవ్వల్లాగా పడతా ఉంటాయి అప్పుడప్పుడు. ఆ టైంలో మేము ఉన్నాం. కానీ వాన ఎక్కువ వచ్చిందంటే అప్పుడు అట్లాగా జరుగుతుంటది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.